శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి కావడానికి ఉంది. ఆశించిన పనులన్నీ కూడా పొందడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, కొత్త వారికి ఉద్యోగాలు దొరకడము, ఉన్నవారికి ఇంక్రిమెంట్లు రావడము, ఇలాంటివి జరగడానికి మంచి ఆస్కారం ఉంది. శుభమైనటువంటి ఒక కార్యక్రమాలు, శుభకార్యాలు చేయడము, పాల్గొనడము, చేయించడము అనేటువంటి జరుగుతూ ఉంది. ఈ కన్యా రాశి వారికి ధర్మ కార్యాలలో పాల్గొని 10 మంది చేత మెప్పు పొందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాక బంధుమిత్రుల కలయిక కూడా మంచిగా ఉంటుంది. నూతన బంధువులు ఏర్పడము, నూతన మిత్రులు ఏర్పడడం జరుగుతుంది. ఈ నెలలో అధికంగా శ్రమ పడడం వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది. బయటి పనులు ఎక్కువగా చూసుకోవడం వల్ల మీ సొంతమైనటువంటి యొక్క పనులలో కొద్దిగా ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంది. కొందరి చేత కలహాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. అనవసరమైన ప్రయాణాలు చేయడము, ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడము అనేటువంటి జరుగుతుంది. సర్జరీలు కావడం కానీ, దెబ్బలు తాకడం కానీ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. ఈ కన్యా రాశి వారికి మొదటి వారంలో, ఈ నెలలో ఎప్పుడైనా సరే. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే కార్యక్రమాలలో ఆటంకాలు వస్తుంటాయి. కొంత డబ్బు కూడా నష్టపోవలసి వస్తుంది. చిక్కుల్లో పడడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన యొక్క ప్రయాణాలు చేయడం జరుగుతుంది. దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టం కూడా జరుగుతుంది. బంధువులతో, స్నేహితులతో కలహాలు ఏర్పడము, దూరవారం కావడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, బాగా ఆలోచిస్తూ అడుగు ముందుకేయాల్సి వస్తుంది కన్యా రాశి వారు. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఇంతకుముందు ఆలోచించి చేసినటువంటి ఒక అడుగు మంచిదే అని చెప్పి మీ స్నేహితులు మెచ్చుకోవడం, లేదా పై అధికారులు మెచ్చుకోవడం జరుగుతుంది. కార్యక్రమాలు సాఫీగా జరుగుతుంటాయి. మంచి జీవితం ఏర్పడడానికి మంచి ఉంది. వృత్తి వ్యాపారాలలో లాభసాటిగా ఉంటుంది. ఈ నెలలో మూడవ వారం నుంచి మీకు కొంత మనశ్శాంతి దొరికి జీవనం సాఫీగా నడవడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఈ ప్రయాణాల విషయంలోనే జాగ్రత్తగా ఉండండి. మీరు ఎందులో ప్రయాణం చేసినా సరే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా డబ్బు ఖర్చు చేయడము, డబ్బు మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. ఎదుటి వారిని, కొత్త వారిని ఎక్కువగా నమ్మకండి. ఎక్కువగా తక్కువ కాదు, నమ్మకుండా ఉండడమే మంచిది. జాగ్రత్తగా వారు చెప్పిన మాటలే విని దాన్ని మీరు మీ కళ్ళతో పూర్తిగా చూసిన తర్వాతనే ఆ కార్యక్రమాలు చేయండి. దానివల్ల డబ్బు నష్టపోవడం జరుగుతుంది. కొంత స్వయంకృత అపరాధం వల్ల, అనాలోచితమైనటువంటి యొక్క పనులు చేయడం వల్ల, దానివల్ల కొంత డబ్బు నష్టపోవాల్సి వస్తుంది. కొన్ని లేనిపోని కష్టాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. కన్యా రాశి వారికి ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం కూడా కూలంకషంగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అంతా నేనే అనేటువంటి ఒక భావనను వదిలిపెట్టండి. నాకన్నీ తెలుసు అనేటువంటి ఒక భావనను కూడా పక్కకు పెట్టి చాలా శాంతంగా, ఓపికతో మీరు కార్యక్రమాలు ఈ నెలలో చేయాల్సి వస్తుంది. అలాగే చెయ్యండి. ఈ నెలలో మీరు నవగ్రహ స్తోత్రము, దాంతోపాటు శని స్తోత్రం, ఈ 2 కూడా ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. దానివల్ల మీకు అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరి కొంతలో కొంత శాంతి దొరికి సుఖంగా ఉంటారు. ఇది శుభం.